వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో మూన్ బిస్కెట్ల రెసిపీ చేసి చూపిస్తాను. అదేనండి నిలవంక బిస్కెట్లు. చిన్నప్పుడు ఎప్పుడో తినే ఉంటాం కదా మనము. ఇప్పుడు మన ఇంట్లో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో వితౌట్ అవెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి 3 చెంచాల షుగర్ వేసుకున్నాను. మీరు ఇష్టమైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే బిస్కెట్లు క్రంచీగా వస్తాయి. దానంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అందులోకి కరిగించిన నెయ్యి ఒక 1/2 కప్పు, అంటే దాదాపుగా 3-4 స్పూన్స్ వస్తుంది. అది వేసుకొని స్పూన్తో సాఫ్ట్గా కలిపేసుకుందాము. మినిమం 2-3 మినిట్స్ స్పూన్తో బీట్ చేసుకోవాలి. అప్పుడే అది క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. దానికి కలపడానికి దాదాపుగా 2-3 నిమిషాలు పడుతుంది. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది మనకు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టెక్స్చర్ రావాలి. సో చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇందులోకే 2 కప్పుల ఆటా వేసుకుందాం, గోధుమ పిండి. మీకు ఇష్టమైతే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకే చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం అంతా సాఫ్ట్గా వేళ్ళతోనే కలిపేసుకుందాం. మరీ హార్డ్గా కలపకుండా, అలానే గట్టిగా కూడా కలపకుండా, సాఫ్ట్ కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి డౌని. ఇది పొడి పొడిగా అయినట్టయితే పిండి మీరు కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకొని కలుపుకోండి, లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకొని కలుపుకోండి. కానీ వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయకండి. సో ఇలా డౌన్ ఇలా తయారు చేసేసుకోవాలా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. సో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుని స్టవ్ పైన ఒక పెద్ద డేక్షా పెట్టుకుందాము. అడుగు మందంగా ఉండాలి, అలాగా వెడల్పు కూడా ఉండాలి. అప్పుడే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. వెడల్పుగా ఉంది చూసారా నేను పెట్టినది. ఇప్పుడు అందులోకి ఒక సాల్ట్ వేసుకుందాం. మనం ఇంట్లో వాడే సాల్టే. ఒక 1/2 కిలో, దాదాపుగా 1/2 కిలో వరకు వేసి మొత్తం అంతా గిన్నెంతా స్ప్రెడ్ చేద్దాము. మీకు సాల్ట్ వద్దనుకుంటే ఇసుక కూడా యాడ్ చేసి వేసేసేయచ్చు గిన్నెలో. ఇప్పుడు అందులోకి ఒక స్టాండ్ పెట్టేద్దాం. స్టాండ్ పెట్టేసుకొని, స్టాండ్ లేకపోతే ఒకవేళ ఏదైనా గిన్నెను కూడా బోర్లించుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత మనం ఒక కేక్ టిన్ తీసుకొని, లేదా స్టీల్ ప్లేటు లేదా అల్యూమినియం ప్లేటు, వాటికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకుందాం. మొత్తంగా అంతా చేసేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి అతుకోవు. చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న డౌన్ తీసి మొత్తం అంతటిని ఇంకోసారి మొత్తంగా కలుపుకొని దాన్ని చాపింగ్ బోర్డ్ పైన ఒత్తుకుందాం. చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే మీరు చపాతీ తికే కర్రతో అయినా ఒత్తుకోవచ్చు. నేను చేత్తోనే ఒత్తుతున్నాను. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, మరీ పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా ఒత్తుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంతో కొద్ది కొద్దిగా నెలవంక షేప్లో, మూన్ షేప్లో ఒత్తుకోవాలి మనం. పెద్దగా మరీ అంత పెద్దగా అవసరం లేదు, అంత చిన్నగా అవసరం లేదు. ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గానే వస్తాయి. మరీ లావుగా కాకుండా, మరి అలానే పల్చగా కూడా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒత్తుకోండి. సో ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు మనం నెయ్యి పూసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఒక్కొక్క దాన్ని సర్దేసుకుందాము. అన్ని సర్దేసుకున్నాక మనం ప్రీహీట్ చేసుకున్న ఆ డేక్షాలో పెట్టేద్దాం. పెట్టేసి స్లోగా మొత్తంగా మధ్యలో ఉండేలాగా, అది కేక్ టిన్, అది మనం బిస్కెట్లు పెట్టుకుని మధ్యలో ఉండేలాగా చేయాలి. ఇప్పుడు మూత పెట్టి దాని మీద బరువు పెట్టి 20-25 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో కొంచెం బేక్ అయినాయి కదా బిస్కెట్స్. ఒకసారి కలిపి చూద్దాం, కదిపేద్దాం. దానిని కదులుతాయా లేదా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇంకొక 5 మినిట్స్ దాకా
బేక్ కావాలి. సో మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుందాం. తర్వాత తీసేసి చూద్దాం ఇంకా. వావ్! చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయినాయో. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తీసేసుకుందాం. తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. చేతులు కాలే అవకాశాలు ఉంటాయి. గిన్నె అయిపోయింది కదా! దీన్ని చల్లారబెట్టుకుందాం. అలాగే ఇంకా వేరే ప్లేట్‌లో ఏమన్నా మిగిలి ఉన్న బిస్కెట్లు కూడా అలాగే పెట్టేసుకోవాలి. గిన్నెలో పెట్టుకొని 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసేసిన ఈ బిస్కెట్లని ఒక్కొక్క దాన్ని చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసి ప్లేట్లో సర్దేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి చూడండి. అచ్చం బేకరీలో స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే ఉన్నాయి కదండీ. తినడానికి కూడా టేస్ట్ అలాగే ఉంది. అలాగే ఉంటాయి ఖచ్చితంగా. ఎంత పర్ఫెక్ట్‌గా మనం అందుకోసమే పిండి కలిపేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఫాలో అయినట్టయితే స్టెప్స్ ఇలాగా కుదురుతాయి. సో వీటన్నిటిని కూడా ఇంకొక ప్లేట్లో సర్దేసుకోండి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో టేస్టీ అయిన మూన్ బిస్కెట్లు, అదే నిలవంక బిస్కెట్లు రెడీ. సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.